నమస్కారం. ఇంకోటి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ అర్బన్ పోలీసులు నాకా బందీ, వాహనాల తనిఖీ. ఎడ్ల పందాల సందర్భంగా మక్కెన చిన్నరామయ్య జ్ఞాపకార్థం భారీ అన్నదానం చేపట్టిన మక్కెన. పల్నాడు జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ అర్బన్ పోలీసులు నాకాబందీ నిర్వహించారు. మండలంలోని నీలగంగవరం క్రాస్ రోడ్ వద్ద సిఐ శోభన్ బాబు, ఎస్ఐలు స్వర్ణలత, సత్యనారాయణ, షమీర్ బాషా సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో ఏమైనా అక్రమ రవాణా జరుగుతుందా, డ్రైవింగ్ లైసెన్సులు, క్యాష్ డ్రైవింగ్, మైనర్ బాలురు డ్రైవింగ్ చేయరాదని సూచించారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామం నందు వెంచేసి ఉన్న శ్రీ కోటగట్ల ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు భక్తులు నేల పొంగళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కోసూరి రామ్మోహనాచార్యులు మాట్లాడుతూ తిరునాళ్ల జరిగి నెల రోజుల సందర్భంగా స్వామివారికి గ్రామస్తులు సమర్పించడం జరిగిందన్నారు. అదే విధంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, మాల సేవ చేసి మహా నైవేద్యంగా పొంగళ్లు సమర్పించారు. రామనామ సంకీర్తనలు చేపట్టినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ మండలం మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల పందెంలలో భాగంగా ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. మక్కెన చినరామయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పందెం వీక్షకులకు, వచ్చు రైతులకు 4వ రోజు అన్నదానం చేపట్టారు. ప్రతి ఏడాది ఈ అన్నదానం మక్కెన నిర్వహిస్తున్నారు. వినుకొండ మండలంలోని విఠనరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, నరగయ్యపాలెం గ్రామ పంచాయతీల్లో కళాజాత వారి ఆధ్వర్యంలో పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పన్ను, బాల్య వివాహాలు, పారిశుద్ధ్యం పైన, తడి చెత్త, పొడి చెత్త, చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం, ఉపయోగించుకునే విధానం, తడి పొడి ప్రమాదకరమైన చెత్తను వేరు చేయు విధానం గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రజలకు పాటల ద్వారా జోకులతో నవ్విస్తూ కళాకారులు వెంకట్, లక్ష్మి, మల్లికార్జునరావు బృందం వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, మండల రీసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని శ్రీ శనీశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు జాలపాటి పరమేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా చైత్ర బహుళ నవమి నాడు శ్రీ శనిదేవుని మరియు బాలలింగేశ్వర స్వామి దివ్యాభిషేకం చేసినట్లు పేర్కొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.